నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన వల్లభ గణపతి రూపంలో ఉన్న అంతరార్థమేంటో, వల్లభ గణపతిని పూజిస్తే ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. గణపతికి ఉన్నటువంటి అన్ని స్వరూపాలలో వల్లభ గణపతి స్వరూపానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. దానికి కారణం ఏంటంటే, ఈ వల్లభ గణపతి రూపాన్ని గణపతి విరాట్ స్వరూపంగా మనకు ఉపనిషత్తుల్లో చెప్పారు. మంత్రశాస్త్రంలో ఈ వల్లభ గణపతిని మహాగణపతి అనే పేరుతో పిలుస్తారు. ఈ వల్లభ గణపతి మహాగణపతి రూపంలో 10 మంది దేవతా శక్తులు ఉంటాయి. కాబట్టి ఏకకాలంలో 10 మంది దేవతల శక్తులను ప్రచోదనం చేసుకోవటానికి వల్లభ గణపతిని ఆరాధన చేయాలి. ఈ 10 మంది దేవతా శక్తులలో 5 పురుష శక్తులు ఉంటారు, 5 స్త్రీ శక్తి స్వరూపాలు ఉంటారు. అందుకే వీళ్ళని మిథున దేవతలు అనే పేరుతో పిలుస్తారు. వల్లభ గణపతికి ఉన్నటువంటి రూపాన్ని మనం పరిశీలిస్తే, వల్లభ గణపతి రూపంలో గణపతికి 10 చేతులు ఉంటాయి. ఈ 10 చేతుల్లో కూడా 10 రకాలైనటువంటి ఆయుధములు, వస్తువులు ఉంటాయి. దాన్ని బట్టి దేవతా శక్తుల యొక్క అంతరార్థాన్ని మనం గ్రహించవచ్చు. ఎడమవైపు చేతులు మొత్తం కూడా శక్తి స్వరూపానికి సంకేతం. కుడివైపు చేతులు మొత్తం కూడా పురుష శక్తికి సంకేతం. వల్లభ గణపతికి ఉన్నటువంటి 10 చేతులలో పై భాగంలో ఉన్నటువంటి 2 చేతులలో చక్రము, పద్మము ఉంటాయి. చక్రం విష్ణు శక్తికి సంకేతం, పద్మం లక్ష్మీ శక్తికి సంకేతం. అంటే పైన ఉన్నటువంటి 2 చేతులు లక్ష్మీనారాయణుల శక్తి స్వరూపానికి సంకేతం. ఆ తర్వాత వల్లభ గణపతికి ఉన్నటువంటి 2 చేతులలో ఒక చేతిలో త్రిశూలం ఉంటుంది, ఇంకొక చేతిలో పాశం ఉంటుంది. కుడివైపు చేతిలో త్రిశూలం, ఎడమవైపు చేతిలో పాశం ఉంటాయి. త్రిశూలం పరమేశ్వర శక్తికి సంకేతం, పాశం పార్వతీదేవి శక్తికి సంకేతం. అంటే ఆ 2 చేతులు కూడా పార్వతీ పరమేశ్వరుల శక్తి స్వరూపానికి సంకేతం. ఆ తర్వాత క్రిందికి వస్తే ఉన్నటువంటి 2 చేతులలో కుడివైపు చేతిలో చెరకు విల్లు ఉంటుంది, ఎడమవైపు చేతిలో నీలోత్పలము అంటే నల్ల కలువ పువ్వు ఉంటుంది. చెరకు విల్లు మన్మధుడికి సంకేతం, నీలోత్పలము నల్ల కలువ పువ్వు రతీదేవికి సంకేతం. అంటే ఆ 2 చేతులు రతీ మన్మధుల శక్తి స్వరూపానికి సంకేతం. ఆ 2 చేతులకి క్రింద ఉన్నటువంటి 2 చేతులలో కుడివైపు చేతిలో గద ఉంటుంది, ఎడమవైపు చేతిలో వరికంకులుంటాయి. గద అనేది యజ్ఞవారాహ రూపానికి సంకేతం, వరికంకులు భూదేవి స్వరూపానికి సంకేతం. అంటే ఆ 2 చేతులు కూడా వరాహస్వామి, భూదేవి ఈ శక్తుల స్వరూపానికి సంకేతం. ఇక మిగిలినటువంటి 2 చేతులు కూడా గణపతి శక్తికి సంకేతం. ఒక చేతిలో బీజాపూరము ఉంటుంది. బీజాపూరము అంటే అర్థం ఏంటంటే గింజలు ఉన్నటువంటి పండు అని అర్థం. దానిమ్మ పండు అని కూడా పిలుస్తారు. ఇంకొక చేతిలో స్వదంతం ఉంటుంది. కుడివైపు చేతిలో స్వదంతం ఉంటుంది, అది గణపతి శక్తికి సంకేతం. ఆ గణపతిని పుష్టిపతి అనే పేరుతో పిలుస్తారు. ఎడమవైపు చేతిలో బీజాపురం గింజలు ఉన్నటువంటి పండు ఉంటుంది, అది స్త్రీ శక్తికి సంకేతం. ఆవిడ పేరు పుష్టిదేవి. అంటే వల్లభ గణపతి యొక్క స్త్రీ శక్తి స్వరూపం పుష్టిదేవి. ఈమెనే సిద్ధిలక్ష్మి అనే పేరుతో పిలుస్తారు. అంటే ఒక్క వల్లభ గణపతి రూపంలో లక్ష్మీ విష్ణుమూర్తి, శివుడు, పార్వతి, రతి మన్మధులు, వరాహస్వామి, భూదేవి వీళ్ళందరి శక్తి కూడా ఉంటుంది. అందుకే 10 మంది దేవతా శక్తులను ఏకకాలంలో ప్రచోదనం చేయటానికి, 5 మిథున దేవతల శక్తిని ప్రచోదనం చేయటానికి వల్లభ గణపతి ఆరాధన చేయాలి. మిథున దేవతలంటే జంట దేవతలు అని అర్థము. ఈ జంట దేవతల శక్తులు ప్రచోదనం చేయటానికి వల్లభ గణపతిని ఆరాధన చేయాలి. ఈ వల్లభ గణపతి ఆరాధనలో ఇంకొక రహస్యం కూడా ఉంది. లక్ష్మీనారాయణులు అంటే జలతత్వానికి సంకేతం, శివపార్వతులంటే అగ్నితత్వానికి సంకేతం, రతి మన్మధులంటే వాయుతత్వానికి సంకేతం. ఎందుకంటే రతి మన్మధులు మనస్సుకి సంకేతం. వాయువుకి మనస్సుకి సంబంధం ఉంటుంది, వాయురోధనాత్ లీయతే మనః అంటుంది శాస్త్రం. కాబట్టి రతి మన్మధులు వాయుతత్వానికి సంకేతం. అలాగే వరాహస్వామి, భూదేవి వీళ్ళిద్దరూ భూతత్వానికి సంకేతం. పుష్టిపతి వీళ్ళిద్దరూ కూడా ఆకాశతత్వానికి సంకేతం. అంటే పంచభూతాత్మకమైనటువంటి శక్తిని ప్రచోదనం చేయటానికి వల్లభ గణపతిని ఆరాధన చేయాలి. ఒక్క వల్లభ గణపతిని ఆరాధన చేస్తే 5 మిథున దేవతల శక్తి, మొత్తంగా 10 దేవతల శక్తిని ప్రచోదనం చేసుకోవచ్చు. అందుకే వల్లభ గణపతిని, మహాగణపతిని గణపతి విరాట్ స్వరూపంగా వర్ణించారు. ఒక్క మహాగణపతిని, వల్లభ గణపతిని పూజిస్తే
సమస్త దేవతలను పూజించిన విశేషమైన ఫలితం కలిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి ఉపనిషత్తులు ప్రమాణంగా తీసుకున్న, మంత్రశాస్త్రం ప్రమాణంగా తీసుకున్న, వల్లభ గణపతిని ఆరాధన చేయటం ద్వారా, వల్లభ గణపతి ఉపాసన చేయటం ద్వారా, వల్లభ గణపతి మంత్రం, మహాగణపతి మంత్రజపం చేయటం ద్వారా సమస్త దేవతల అనుగ్రహము కలిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన సంకష్టహర చతుర్థి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాగవిహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాగవిహార శ్రీధర. నివృత్తి అంటే అనర్థహేతువులైన పనుల నుంచి మరలుట. ఏది చేస్తే అనర్థం కలుగుతుందో అది చెయ్యకూడదు అని బుద్ధి వాళ్ళకుండదు. నివృత్తి అంటే చెడు పనుల నుంచి మరలుట, ప్రవృత్తి అంటే మంచి పనులు ఆచరించుట. ఈ రెండు లక్షణాలు అసురుడికి ఉండవు అన్నాడు. ఇప్పుడు స్పష్టమైంది కదా. అందుకే ప్రవర్తించ నివృత్తించ జనాన విదురాసురా, వాళ్ళకి తెలియవు అసలు. పైగా న శౌచం నాపి చాచారో న సత్యం తేషి విద్యతే. వాళ్ళకి శౌచం ఉండదు, ఆచారం ఉండదు. చెప్తున్నాడు చూడండి. శౌచం అనే మాటకు మనం ఎన్ని విధాలుగా చెప్పుకున్నాం. బాహ్య శౌచం, అంతఃశౌచం రెండూ అవసరమే. అంటే బాహ్యం అంటే బాహ్య శరీరాన్ని స్నానాదులతో శుద్ధి చేసుకున్నట్ట. అందుకే అక్కడ చెప్తున్నాడు, వేదాంత శాస్త్రంలో చెప్తున్నాడు శౌచం చాలా అవసరమని చెప్తున్నాడు. అయితే శుభ్రత గురించి ఇతర దేశాలు చెప్పే కానీ శుభ్రత పైన ఉన్న శౌచం గురించి భారతదేశం చెప్పింది. శుచి శుభ్రత రెండు మాటలు ఇక్కడ. బాహ్యశుద్ధి ఒకటి, అంతఃకరణ శుద్ధి. అంతఃకరణ శుద్ధి సద్గుణాల వరకు కలుగుతుంది. అంతేకాదు మరొకటి శౌచంలో ప్రధానం అంటే స్థూల శరీరం మాత్రమే కాకుండా సూక్ష్మ శుద్ధి అని ఒకటి ఉందండి. సూక్ష్మము అంటే మన కంటికి కనబడిన దుష్టశక్తులు సూక్ష్మంలో ఉంటాయి. వాటిని ఆకర్షించేటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి అశౌచం. దుష్టశక్తులను ఆకర్షించేవి కొన్ని ఉంటాయి, అవి అశౌచం అనిపించుకుంటాయి. అవి లేకుండా ఉండడం శౌచం. దీన్ని మన పెద్దవాళ్ళు తీసుకొచ్చినది మడి తడి ఇత్యాదులన్నీ కూడా అందుకు ఏర్పరచారు. ఆచారహీనం నపునంతే వేదాహ అని శాస్త్రం చెప్తున్నది. ఆచారం లేనప్పుడు వేదము కూడా వాడిని బాగు చేయలేదు అన్నాడు. ఎన్ని వేదాలు చదవండి వాడు బాగుకాడు. ఇక్కడ సదాచారం అంత ముఖ్యం. సదాచారం అనగా ఏ పురాణాలు పట్టుకుని, ఏ శాస్త్రాలు పట్టుకుని, ఇతిహాసాలు పెట్టుకుని రాముడు కృష్ణుడు ఆదర్శమని మనం చెప్తున్నామో ఆ గ్రంథాల్లోనే ఆచారం అంటే ఏంటో చెప్పారు. ఇక్కడ మహాభారతంలో చెప్పారు. రజస్వలాది నియమములు పాటించకపోతే ఎన్ని అసురశక్తులు వస్తాయో చెప్పారండి. ఇక్కడ ఎక్కడ అనాచారం ఉంటుందో, ఎక్కడ అశౌచం ఉంటుందో అక్కడ దేవతాశక్తులు రావు. ఇది తెలుసుకోండి. అందుకే గృహాలు శుచిగా ఉండాలి. ఇవాళ స్నానం చేసి ఫ్రెష్గా ఉండ, కొత్త బట్ట వేసుకున్నంత మాత్రాన్ని సరిపోలేదు. ఈ ఆచార వ్యవహారాలు చాలా అవసరము. అందుకే మహావేదాంతాన్ని చెప్తూ శాంతను శాస్త్రంగ పర్వాల్లోనూ భీష్మ పితామహుడు అద్భుతమైన వేదాంతాన్ని బోధిస్తాడు. అలా పిండిచ్చేస్తాడు. వెంటనే ఆచారకాండం చెప్తాడు ఇక్కడ. ఎందుకంటే ఆచారశుద్ధి లేనప్పుడు నువ్వు వేదాంతం వినడానికి కూడా అర్హత లేదండి. అందుకు ఆచారం చాలా ప్రధానం. దైవీ సంపద ఉన్నటువంటి వారు సహజంగా ఆచారాన్ని పాటిస్తారు. లేని వాళ్ళు నా శౌచం నాపిచ ఆచారో, వాళ్ళకి శౌచం ఉండదు, ఆచారం ఉండదు నాయన. ఒకటి వాళ్ళకి ప్రవృత్తి నివృత్తి ఉండదు. అంటే చెయ్యవలసినవి చెయ్యాలి, చెయ్యకూడనివి చెయ్యకూడదు అనేటువంటి లక్షణం ఉండదు. శౌచం ఉండదు, ఆచారం ఉండదు. ఇటువంటి వాళ్ళు అసురులు, అసురీ సంపద కలవారు. వీళ్ళ యొక్క సంఖ్య బాహుళ్యంగా ఉండే కాలం పేరు కలికాలం. ఎక్కడ పెడితే అక్కడ బాహ్య శుభ్రత ఉండదు, సదాచారం ఉండదు. ఇక అంతఃశుభ్రత దేవుడు ఎరుగు. అందుకే సదాచారం అనే మాట ఇక్కడ చెప్పబడుతుంది. సదాచారం అనే మాటకు అర్థం ఏంటంటే ఆచారము విచారము కలిపితే సదాచారం ఆయన అన్నాడు. చాలా గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. అంటే శాస్త్రం చెప్పిన నియమాలు పాటిస్తూ శాస్త్రం చెప్పిన భగవద్విచారణ ధర్మాచరణ రెండు కలిస్తే దాన్ని సదాచారం అంటారు. అందుకే చెప్పినటువంటి పరుషత్వం మొదలైన ఆసురీ లక్షణాలు లేకుండా సదాచార పాలన చేస్తూ దయా మొదలైన లక్షణాలు కలిగి ఉంటే అప్పుడు దాని సదాచారం అనాలి. ఇక్కడ శాస్త్రం చెప్పినటువంటి బాహ్యమైన ఆచారములు కూడా విచార ధర్మాదులతో కలిసినప్పుడు సదాచారం అవుతుంది ఇక్కడ. కానీ ఆసురీ గుణములు ఉన్న వాళ్ళకి శౌచం ఉండదు, ఆచారం ఉండదు. నా సత్యం తేషు విద్యతే, వాళ్ళలో సత్యం అనేది ఉండదు సుమా. వాళ్ళు ఎప్పుడు కపటము కల్లా, అబద్ధం ఆడకుండా ఉండలేడు. ప్రతి చిన్నదానికి అబద్ధం. ఏం మొదలుపెట్టండి, ప్రవృత్తి నివృత్తి తెలియదు, శౌచము ఆచారము సత్యం వారిలో ఉండదు. వాళ్ళలో సత్యం ఉండదు సరికదా. అసత్యం అప్రతిష్టంతే జగదాహుర్ అనీశ్వరం. వాళ్ళు జగత్తు గురించి ఏం మాట్లాడతారంటే వాళ్ళ దృష్టిలో జగత్తుకి నిర్వచనం ఇది అసత్యం.
అంటే జగత్తంతా అసత్యం, అప్రతిష్టం, దీనికంటూ ఎవడో ఆధారం లేడు, పైగా దీనికి ఎవడో నియామకుడిని ఈశ్వరుడు కూడా లేడు అంటే నాస్తికత్వం. వీడి దృష్టిలో అసత్యం జగత్ అంటట. ఎలాగో అంటే భగవత్పాల్ వారు చెప్తారండి, యథావయం అనుతప్రాయా తథా ఇదం జగత్సర్వం అసత్యం. వీడెలా అబద్ధాలు కోరో ప్రపంచం కూడా అలాంటి అబద్ధాలే అంటుంటాడు. ఏమిటండి ఈ ప్రపంచం ఎప్పుడు మారుతుందండి, ప్రతివాడి బాధ ఇదే, ఎప్పుడు ఇదే బాధ అండి వీడికి. వాడు ఇంకోటి మంచి అనేది చూడవాడు. ఒకసారి కృష్ణ పరమాత్మ ఇద్దరికి పనులు పంపించట. నాయన ఎవరైనా మంచి వాళ్ళు కనబడితే తీసుకురా నాయన అన్నాడు. ఇక్కడ వెంటనే ఇద్దరు వెళ్ళారు, దుర్యోధనుడు ధర్మరాజు. దుర్యోధనుడు వచ్చాడు, మొత్తం తిరిగాను, నేను తప్ప ఎవడు మంచివాడు కనిపించట్లేదు అన్నాడు. ఇక్కడ ధర్మరాజు వచ్చాడు, ఆయన అన్నాడు, అందరూ మంచివాళ్ళేనయ్యా, నేను తప్ప ఎందరు నేను తెచ్చేది అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇద్దరు ఒకే ప్రపంచం తిరిగారు. దృష్టి చూశారా ఇక్కడ? అలా వీళ్ళు ఏమనుకుంటారే, వీడు ఎలాంటి దురాచారవంతుడు, ప్రపంచమంతా అలా దురాచారం అనుకుంటాడు, వీడు మంచి అనుకుంటుండే. ఇక్కడ వీడు కళ్ళు అలాంటివి. అందుకే యథావయం అనుతప్రాయా తథా ఇదం జగత్సర్వం అసత్యం ఇలా అనుకుంటుంటారు. పైగా జగత్సర్వం అసత్యం అనే మాటకి ఆసురీ గుణానికి ఒక అందమైనటువంటి అన్వయం ఒకటి ఉందండి. ఇంకా లోతుగా వెళితే అప్రతిష్టం రెండో మాట. జగత్తుకు ఒక ఆధారం అనేది లేదు, ఇది పుడుతోంది పోతోంది అంతే. వీళ్ళందరూ ఆధారం ఎవడున్నాడు? ఆధారం ఏంటి? శాస్త్రం ఏం చెప్తుంది? జగత్తు నడవడానికి ఆధారము ధర్మము ఉంటుంది. ఈ ధర్మాధర్మాలు రెండు లేవు అంటాడు వీడు. అది అప్రతిష్ట అనే మాటకి నాస్య ధర్మాధర్మౌ ప్రతిష్టౌ అత అప్రతిష్ట అని అర్థం చెప్పారు. జగత్తుకి ధర్మము అధర్మము ఈ రెండు చాలా ముఖ్యం. ఆయన ధర్మం వల్ల నిలబడుతుంది, అధర్మం వల్ల దెబ్బతింటుంది. అందుకే ధర్మమే జగత ప్రతిష్ట, ధర్మం జగత ప్రతిష్ట. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. ప్రతి ఒక్కరూ కూడాను వివిధ రకాలైనటువంటి మాలికలతో నిత్యం పరమాత్మను జపిస్తూ ఉంటారు. ఈ మాలికల విషయంలో కూడాను కొంత అవగాహన అవసరం. సహసిద్ధంగా జపమాలికలను 3 విధాలుగా మనం పేర్కొంటాం. ఒకటి కరమాల, రెండవది అక్షమాల, మూడోది మణిమాలలు అని చెప్పేసి. జపమాల అనేటువంటిది అందరికీ తెలిసిందే, కానీ ఇక్కడ కరమాల ఏమిటయ్యా అంటే మన చేతులతో ఆ చేతిలో ఉన్నటువంటి ఈ యొక్క గణుపులను ఆధారంగా మనం జపం చేసుకోవటం అన్నమాట. సహసిద్ధంగా అనామిక యొక్క మధ్య కణుపు ఆరంభిస్తారు. ఇట్లా అనామిక యొక్క మధ్య కణుపు నుంచి ఆరంభం చేస్తారు ఈ యొక్క కరమాలను. ప్రదక్షిణ పదంగా జపించాలి. ఇట్లా ఈ విధంగా జపిస్తే అది కరమాల అని చెప్పేసి అంటారు. అంటే జపమాలికలతో సంబంధం లేకుండా చేసేది కరమాల అంటారు. ఇక అక్షమాల అని చెప్పేసి మరొకటి ఉంది. ఆ అనేటువంటిది అనంత ఫలాల్ని కూడా మనకు కలిగిస్తుంది. కాబట్టి క్ష వరకు కూడా, క్ష అంటే కల్మషాన్ని తొలగించేది అని అర్థం. మన మాతృభాష తెలుగులో ఉండేటువంటి మొదటి అక్షరం ఆ నుంచి క్ష వరకు ఉండేటువంటి అక్షరాలను మనసులో అనుకుంటూ మనం జపం చేసుకోవటం అన్నమాట. ఇవి 54 అక్షరాలు. ఇలా జపించడం వల్ల అక్షమాలగా చెప్పడం జరిగింది. ఆ ఇవు ఊరు అట్లా వరుసన క్ష వరకు అనుకుంటూ జపించాలి. ఇలా జపించినట్లయితే అది అక్షమాల అని చెప్పేసి అంటాం. ఇకపోతే మణిమాలలు. ఈ మణిమాలలు అనేటువంటివి ఏంటి అంటే రుద్రాక్షమాలలు, అలాగే పద్మపూసల మాలలు, ఇవన్నీ కూడా ముత్యపు మాలలు, స్ఫటికమాలలు, పగడమాలలు, సువర్ణమాలలు, రజితమాలలు, తులసి మాలిక కూడా ఉంది. మనం గురూపదేశం పొందినటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేయటం అన్నమాట. జపమాలికలతో జపం చేయటం. ఇట్లా 3 రకాలైనటువంటి పద్ధతులు మన జీవితంలో నిలకడలేని మనస్సును నిలకడ చేయటానికి సహకరిస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణమాసం, కృష్ణపక్షం, బుధవారం. సూర్యోదయం 6:18 సూర్యాస్తమయం 6:25 తిథి విధియ సాయంకాలం 5:04 వరకు. నక్షత్రం చిత్త సాయంకాలం 4:13 వరకు. వర్జం రాత్రి 10:22 నుంచి 12:07 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:57 నుంచి 12:46 వరకు. అమృతకాలం ఉదయం 8:06 నుంచి 10:52 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8:40 నేటి విశేషం అమృతకాలం, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం కలిసి వచ్చాయి. ఆ కారణంగా మనం చేసేటువంటి దానాధికం సత్ఫలితాన్ని ఇస్తుంది. అలాగనే అనారోగ్యం కలిగి ఎవరైతే మందులు కొనుక్కోలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి మనం మందులను అందించడం ద్వారా, వాళ్ళకి చికిత్స చేయించడం ద్వారా మనకు 1,000,000 కపిల గోవులను దానం చేసిన ఫలితము 1,000,000 గుణితమై వస్తుంది. అంత గొప్ప ఫలితం అన్నమాట. అందుకని ఎవరైతే అనారోగ్యవంతులై వైద్యం చేయించుకోలేకుండా ఉంటారో వాళ్లకు మనం పూనుకుని వైద్యం చేయించడం చాలా చాలా ఉత్తమ ఫలితాలను అందజేస్తుంది. అలాగనే ఈరోజు బుధవారం కాబట్టి శ్రీరామచంద్రునికి సంబంధించినటువంటి ప్రథమ సర్గ, రామాయణంలో బాలకాండలో ప్రథమ సర్గ పారాయణ పిల్లల చేత చేయించడం, వాళ్ళతో కలిసి మనం చేయడం వారిలో సద్గుణాలను పెంచుతుంది. అలాగనే హయగ్రీవునికి పూజ చేయడం, పెసరపప్పుతో చేసిన పాయసాన్ని నివేదన చేయడం మంచి ఫలితాలను అందజేస్తుంది. విద్యార్థులలో బుద్ధి కుశలతను, నిశ్చయాత్మకతను పెంచుతుంది. నేటి ఆణిముత్యాలు. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. కోటేరు లాంటి ముక్కుతో కూర్చున్నటువంటి వకుళమాత ఆ గోడ కన్నంలోంచి వెంకటేశ్వర స్వామి వారికి పెట్టబడేటటువంటి నైవేద్యములకు సంబంధించిన ప్రసాదముల తయారీని బహుశ్రద్ధగా అమ్మ కాబట్టి పరిశీలిస్తుంటే వెళ్ళి, అమ్మా నువ్వెంత అదృష్టవంతురాలిమ్మా, యశోదాదేవిగా ఒకప్పుడు కృష్ణ పరమాత్మగా పరిపాలించావు, ఇప్పుడేమో వకుళమాతగా శ్రీ వెంకటేశ్వరుడికి తల్లయ్యావు. ఆయనకి ఎంత మాతృభక్తి అమ్మా, ఎంత రాత్రైనా పడుకోబోయే ముందు ఒకసారి ఆయన లక్ష్మీదేవి వచ్చి నీ కాళ్ళు ఒత్తి పెడతారు కదా, నీకు కోడలంటే అంత ప్రేమ కదా. అక్కడి నుంచి కన్నంలోంచి ఒకసారి వంటశాలలోకి చూసి బయటికి వచ్చి అలా నడిచి వెడుతుంటే అరుగు మీద ఎడంచేతి వైపు బొమ్మల పేరు పెట్టినట్టుగా ఉన్నటువంటి ఆ బొమ్మలన్నీ చూస్తే అందులో అంగదుడు, ఆ ఆజ్ఞాపాలక హనుమ, సుగ్రీవుడు వీళ్ళందరినీ చూసి ధరణితో ఇచ్చిన తీర్థం కింద పడిపోకుండా చటుక్కున లోపలికి జుర్రున తాగి మెట్లు దిగి
వెనక్కెళ్ళి బావి దగ్గర నిలబడి ఆనందనిలయ విమానంలోకి చూస్తే దక్షిణామూర్తిని కూర్చున్నట్టుగా సింహం మీద కూర్చున్న శ్రీ వెంకటేశ్వరుడా అన్నట్టుగా కనపడితే అక్కడి నుంచి ముందుకొచ్చి అరుగు మీద దగ్గరికి వెడితే ఒకసారి ఆ తెల్లవారుజాము ప్రాంతంలో తలెత్తి ఆనందనిలయ విమానం వంక చూస్తే గుండ్రంగా మెరిసిపోతున్న విమానం, బంగారు రంగు, చల్లటి గాలి. ఈ విమానం చూస్తే చాలు, ఇక్కడ ఉంటే చాలని కదా దేవతలు కూడా కోరుకుంటారు. మన భాగ్యం కదా ఇలా రాగలిగామనుకుని కుడి పక్కకి తిరిగి ఎడం పక్కకి చూస్తే అరుగు మీద కూర్చుని నాణేలు, బంగారు కాసులు, వెండి ఇవన్నీ లెక్క పెడుతున్నటువంటి సిబ్బంది, పరకామణి సేవ చూసి ఏమిటంటే అంత సువాసన వస్తోందంటే ఎడం పక్క గదిలో చందనం తీస్తారని చెప్పి ఒకసారి చూపించి కుడి పక్కకి తిరిగి ఎడం పక్కన ఉన్న పెద్ద పెద్ద మెట్లు ఎక్కి ఆ అరుగు మీద నిలబడి ఇలా ఆనందనిలయ విమానంలోకి చూస్తే కింద నుంచి వెండితో తెల్లగా గీయబడిన బాణం చూస్తే అది చూడమని గుర్తది విమాన వెంకటేశ్వరుడు. లోపల ఉన్నవాడు ఎలా ఉంటాడో ఇక్కడ అలాగే ఉంటాడు, వ్యాసరాయ ప్రతిష్టరా అని చెప్పి ఆ కథ చెప్పి ఆ విమాన వెంకటేశ్వరుణ్ణి చూపించి ఆయనకి ఎడం చేతి పక్కనేమో ఇలా తోక పైకెత్తి తలపక్క నుంచి ఇలా తిప్పిన స్వామి హనుమ, మధ్యలో చేతులెత్తి ఆడుకుంటున్నటువంటి కృష్ణ పరమాత్మ, అవతల పక్కనేమో ఇలా రెక్కలు విప్పి కూర్చున్నటువంటి గరుత్మంతుణ్ణి చూసి ఆ విమాన వెంకటేశ్వరుడి దర్శనం చేస్తే లోపల ఉన్నటువంటి ధ్రువమూర్తి దర్శనంతో సమానమన్న శాస్త్రవాక్కు గుర్తు తెచ్చుకొని పునర్దర్శనంగా భావన చేసి నమస్కారం చేసి ముందుకెళ్ళి ఆ ఎడం పక్కనున్నటువంటి తలుపులు తీసి ఆ లోపలికి రమ్మంటే స్వామివారి ఆ ఆంతరంగికమైనటువంటి పరికరములు ఉంటాయి. ఆ లోపలికి వెళ్ళినప్పుడు స్వామివారు 6 రోజులు కట్టుకున్నటువంటి పట్టుబట్ట విప్పి ఒక్కసారి తల మీద పెడితే, ఏదో అమ్మ కట్టుకున్న బట్టలు తల మీద పెడితే ఎంత శాంతి కలుగుతుందో అంత శాంతి పొంది స్వామివారి మూర్తిని అంతటినీ స్నానం చేయించిన తర్వాత తుడిచినటువంటి బట్ట కళ్ళజోడు తీయండి అని చెప్పి తెల్లటి మెత్తటి బట్ట కళ్ళ మీద పెడితే ఆ పచ్చకర్పూరం తగిలి చురుచురులాడుతుంటే ఏకాంత సేవలో నైవేద్యం పెట్టిన జీడిపప్పునై ప్రసాదంగా ఇస్తే తీర్థం పుచ్చుకొని కళ్యాణాక్షతలు వేయించుకొని అందులోంచి బయటికి వచ్చి యువతల అరుగు మీద ఉన్న మెట్లెక్కి ఎడం పక్కనున్న భగవద్ రామానుజ దగ్గర నమస్కారం చేసి తీర్థం పుచ్చుకొని శఠారి పుచ్చుకొని ముందుకెళ్ళి మోకాళ్ళ మీద ఇలా చేతులు పెట్టుకుని కూర్చున్నటువంటి మణికట్లు కనపడుతున్నటువంటి యోగ నరసింహస్వామి దర్శనం చేసి యోగ నరసింహస్వామి దేవాలయం వెనక నుంచి వచ్చి కుడిపక్కకి తిరిగి మెట్లు దిగుతుంటే ఆ కుడి పక్కన ఉన్నటువంటి గరుకు ఆ పళ్ళెం మీద అందరూ చేతులు పెడుతుంటే ఇక్కడ స్వామివారి నామాలకి పచ్చకర్పూరం తీస్తారా అని చెప్తే దాని మీద శ్రీకారం రాసేవాళ్ళు, ఓంకారం రాసేవాళ్ళు, దాన్ని కళ్ళకద్దుకునేవాళ్ళు. ప్రజల భక్తిని చూసి ఆశ్చర్యపోయి మెట్లు దిగి ఎడం పక్కనున్న అరుగు మీద కూర్చుని ఒక్కసారి కుబేరుడు అప్పిస్తున్నటువంటి ఆ వెంకటేశ్వరుడి కథాభాగాన్ని చూసి అక్కడ ముందుకెళ్ళి హుండీలో ఎవరికి కనపడకుండా భగవంతుడు నాకు ఇచ్చినటువంటి శక్తి మేరకు హుండీలో ద్రవ్యాన్ని విడిచిపెట్టి కొంచెం ముందుకెళ్ళి గోడ మీద ఉన్నటువంటి ధనలక్ష్మి, డబ్బులు కురిపిస్తున్న లక్ష్మీదేవిని ఇలా కాళ్ళు ఎత్తకుండా 2 చేతులతో ఇలా పాదాలు పట్టుకుంటే అక్కడి నుంచి తిరిగొచ్చి ఆనందనిలయ విమానం ఎదురుగుండా నేల మీద పడి నమస్కారం చేసి ఒంటి కంటుకున్న తడి దులుపుకుని జాగ్రత్తగా మళ్ళీ ఆ ద్వారంలోంచి బయటికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర మళ్ళీ ఓసారి నేల మీద పడి నమస్కారం చేసి బయటికి వచ్చి ఆ రంగనాయకుల మంటపంలో కూర్చుని వేదాశీర్వచనం పుచ్చుకుని ఉత్తరీయం పుచ్చుకుని ప్రసాదం పుచ్చుకుని బయటికి వచ్చి స్మరణాత్ సర్వపాపఘ్నం, కేవలము అలా స్మరించినంత మాత్రము చేత, అలా మనసులో స్మరించినంత మాత్రం చేత సర్వపాపఘ్నం. కాబట్టి అంతటి మహాత్ముడు కాబట్టే స్వామిని దర్శించి సంతోషమాగక పరవశులకు పుణ్య పురుషులొకట, స్వామి ప్రసాదంబు కందుల కద్దుకొని ఆస్వాదించు భక్తుల గుంపులొకట, మళ్ళీ దొరకమంటే దొరికే లడ్డూయా అని చెప్పి ఎంతో సంతోషంతో నోట్లో వేసుకునేటటువంటి వాళ్ళు. ఏది ఎయ్యడ విన్నను స్వామి వాటే, ఏది ఎయ్యడ చూసిన స్వామి తలపే, సకల హృదయాల ఉండెడి స్వామి ఒకడే, స్వామి నటించుచుండు ఈ శైలమందు. ఆ వెంకటాద్రి మీద ఎక్కడ చూసినా స్వామి, అంత పరమాద్భుతమైనటువంటి ఆ వెంకటాచల క్షేత్రాన్ని ఆ విధంగా దర్శనం చేసుకుని ఎన్ని కోట్ల మంది ప్రతిరోజు ఆనందపడిపోతున్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు ఇలా చెప్పాడు, ఓ మహారాజా, ద్రోణాచార్యుడు మరణించాడు. తర్వాత దుర్యోధనుడు మొదలైన రాజులు ఎంతో బాధపడ్డారు, తీవ్రంగా కలత చెందారు. అశ్వత్థామ వద్దకు వెళ్ళారు. మోహం వల్ల వారిలో బలము ఉత్సాహము నశించాయి కూడా. వాడు ద్రోణుడి కోసం బాధపడుతూ ఎంతో దుఃఖిస్తూ అశ్వత్థామ చుట్టూ కూర్చున్నారు. శాస్త్రంలోని విషయాలను చెబుతూ 2 గడియల పాటు అశ్వత్థామను ఓదార్చారు. ఆ తర్వాత రాత్రి అయింది. రాజులందరూ తమ శిబిరాలకు వెళ్ళారు. అక్కడ కూడా వారు జరిగిన తీవ్రమైన వినాశనం గురించి ఆలోచించారు. దుఃఖంలో మునిగిపోయారు, సుఖంగా ఉండలేకపోయారు. వారిలో కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని ఎంతో బాధపడ్డారు. ఆ రాత్రి దుర్యోధనుడి నివాసంలో తాము పాండవులకు పెట్టిన కష్టాల గురించి బాగా చింతించారు. అందుకే ఇట్లయిపోయింది మనకోని. మధ్య మధ్యలో రియలైజేషన్ వస్తున్నప్పటికి కూడా మళ్ళీ రాజస గుణం, తమో గుణం అడ్డం వస్తుంది కదా. జూదం ఆడిన సమయంలో ద్రౌపదిని లాక్కొని రావటం, ఆమెకు అనేక కష్టాలు కలిగించడం, వీటన్నిటి గురించి ఎన్నోసార్లు చెప్పుకున్నారు. ఆ విషయాలను గుర్తు చేసుకున్నారు. వారెంతో దుఃఖిస్తూ మనసులోనే కలత చెందసాగారు. అలా వారికి ఆ ఒక్క రాత్రి 100 సంవత్సరాల్లాగా గడిచిపోయింది. మళ్ళీ ప్రభాతకాలం అవుతుంది కదా, స్వచ్ఛమైనటువంటి ప్రభాతకాలం. తెల్లవారింది. ఆ విధిగా కౌరవులంతా మామూలుగా అందరూ స్నానం చేశారు, సంధ్యావందనాలు చేశారు. తర్వాత చేయవలసిన పనులన్నీ చేసుకున్నారు. మళ్ళీ కాస్త సమాధానం ఊరట చెందకపోతే తప్పదు కదా. ఊరట చెందారు. మళ్ళీ యుద్ధానికి సిద్ధమయ్యారు. సైనికులకంతా ఆజ్ఞాపించారు. కవచాలు, ఆయుధాలను ధరించారు. మంగళకృత్యాలను నిర్వర్తించారు. కాకుండా దుఃఖం కూడా మరచకపోతే అయ్యలేదే. అట్లే ఉండి దుఃఖంగా కూర్చుంటే వచ్చి చంపేస్తారు. కర్ణుడిని సేనాధిపతిని చేసి దదిపాత్రలు, నెయ్యి, అక్షతలతో విప్రులను పూజించారు. వాళ్ళందరికీ కూడా గోవులు, అశ్వాలు, బంగారు నాణాలు, అమూల్యమైన వస్త్రాలు కూడా దానం చేశారు. ఎందుకంటే కర్ణుడిని లీడర్గా చేస్తున్నారు. సూతులు, మాగధులు, వందులు నమస్కరిస్తూ జయ గీతికలను పాడారు. తర్వాత అందరూ యుద్ధానికి బయలుదేరారు. అలాగే పాండవులు కూడా ప్రాతకాల కృత్యాలను పూర్తి చేసుకున్నారు. వాళ్ళు కూడా యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు. త్వరగా తమ శిబిరాల నుంచి బయలుదేరారు. ఆ తర్వాత ఒకరినొకరు జయించాలని కోరుకుంటున్నటువంటి కౌరవ పాండవుల మధ్య ఒళ్ళు జలధించేలాగా భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది. ఓ మహారాజా, కర్ణుడు సేనాధిపతి అయిన తర్వాత కురు పాండవుల సేనల మధ్య 2 రోజుల పాటు ఆశ్చర్యాన్ని కలిగించే యుద్ధం జరిగింది. అంత అద్భుతమైనటువంటి యుద్ధం. అందులో కర్ణుడు విస్తారంగా నాశనం చేశాడు, శత్రునాశనం చేసేశాడు. కౌరవులందరూ చూస్తూ ఉండగా ఇంత పెద్ద యుద్ధం చేసినప్పటికీ కూడా అర్జునుడి చేతిలో కర్ణుడు మరణించాడు. ఆ తర్వాత సంజయుడు వేగంగా హస్తినాపురానికి వెళ్ళాడు. కురుక్షేత్రంలో జరిగినదంతా ధృతరాష్ట్రుడికి చెప్పాడు. అన్నాడు వైశంపాయన మహర్షి. ఇప్పుడు ప్రారంభమవుతుంది మన కథ. అప్పుడు ఆ మాటలు విని జనమేజయ మహారాజు ఇలా అన్నాడు, ఓ మహర్షి, భీష్ముడు, ద్రోణుడు మరణించారని విని రాష్ట్ర మహారాజు ఎంతగానో దుఃఖించాడు. ఇక ఎల్లప్పుడూ దుర్యోధనుడి మేలునే కోరుకునే కర్ణుడు చనిపోయాడంటే ఆయన ఎలా తట్టుకున్నాడు? నమ్మలేదు. ఆయన తన ప్రాణాలను ఎలా నిలబెట్టుకున్నాడు అంటే ఆయన తన పుత్రులను తప్పకుండా గెలిపిస్తాడు అనేటువంటి ఆశను కర్ణుడి మీద పెట్టుకున్నాడు. కర్ణుడు బతికున్నాడు కదా, పర్వాలేదులే, ఒకరు చచ్చిపోతే వీడు బతికాడు కదా, వాడు బతికించుకుంటాడులే. ఇట్లా కొనాకి ఏమడిగాడంటే, చూడండిరా, కర్ణుడు పేరుతో ఉండే 2 ముగ్గురు ఉన్నారు, వాళ్ళలో ఎవరైనా చచ్చిపోయారా చూడు,
నిజమైన కర్ణుడు ఉన్నాడా ఎతకండ్రా అన్నాడట. అంటే అంత నమ్మకం. అటువంటి రాధేయుడే మరణించాడని తెలిసి ఆయన తన ప్రాణాలను ఎలా నిలుపుకున్నాడు? దుర్భరం తదహం మన్యే నృణాం కృచ్రేపి వర్తతాం. తీవ్రమైనటువంటి సంకట స్థితిలో పడినప్పటికీ మానవులకు ప్రాణత్యాగం చేయటం కష్టం కదా. అందువల్లనే కర్ణుడు మరణించాడని విని కూడా ఆ రాజు జీవితాన్ని విడిచిపెట్టలేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే తీవ్రమైన నమ్మకంలో ఉండినటువంటి వాడు కర్ణుడు. అప్పుడు తీవ్రమైన దుఃఖం పడ్డాడు కర్ణుడు మరణిస్తూ. న్యాయంగా ఆ దుఃఖంలో వృద్ధుడు మరణిస్తాడు అనుకున్నారు. ఎక్కడ పాపి చిరాయు అంటారా, ఎక్కడ వృద్ధుడు మరణిస్తాడు? వృద్ధుడైనటువంటి భీష్ముడిని, ద్రోణుణ్ణి, బాహ్లీకుడిని, సోమదత్తుణ్ణి, భూరిశ్రవుణ్ణి, ఇతర మిత్రులను, పుత్రులను, పౌత్రులను శత్రువులైన పాండవులు వధించారని విని కూడా ఆయన ప్రాణాలను విడిచిపెట్టలేదు. ఎంత పెద్ద లిస్ట్ అండి ఇది. ఇది చూస్తే మానవుడికి తన ఇష్టానుసారంగా మరణించటం అనేది దుష్కరమని తెలుస్తుంది. ఓ మహాముని, నాకు ఈ విషయాన్ని విస్తారంగా చెప్పు. మానవులకి ఇది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మరణించడానికి వీల్లేదు. అందుకని ఈ కథ అంతా చెప్పు అన్నాడు. నా పూర్వీకుల మహత్తరమైన చరిత్ర ఎంత విన్నా నాకు తృప్తి కలగటం లేదు అన్నాడు జనమేజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 2వ అధ్యాయం. వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్పాడు. ఓ మహారాజు, అయ్యా, కర్ణుడు మరణించాడు. తర్వాత దీనుడైన సంజయుడు ఆ రోజు రాత్రికే రథం మీద హస్తినాపురానికి వెళ్ళాడు. మనస్సులో ఎంతో దుఃఖిస్తూ బంధువులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడి ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఆయన ఉత్సాహాన్ని కోల్పోయి ఉన్నాడు. సంజయుడు ఆ రాజును చూసి తల వంచి ఆయన పాదాలకు ముట్టి నమస్కారం చేశాడు. ధృతరాష్ట్రుడిని గౌరవించి ఇలా అన్నాడు. ఓ మహారాజా, నేను సంజయుణ్ణి. మీరు సుఖంగా ఉన్నారా? మీరు చేసిన దోషాల వల్ల మళ్ళీ అదే పని పాపం. ఎన్ని మాటలు తిట్టాడో ఈ సంజయుడు. మీరు చేసిన దోషాల వల్ల దుఃఖాన్ని, మోహాన్ని పొందుతున్నారా? అలా ఏమైనా జరిగిందా? ఎందుకు దుఃఖం పడుతున్నారు అంటే దుఃఖమే ఉండదా? యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి దుఃఖమే ప్రారంభమైంది. హితాన్యుక్త నివిదుర ద్రోణగాంగేయ కేశవై అగ్రహీత న్యనుస్మృత్య కచ్చిన్న కురుషే వ్యథాం. కచ్చిన్న కురుషే వ్యథాం. ఒకవేళ విదురుడు, ద్రోణుడు, భీష్ముడు, శ్రీకృష్ణుడు చెప్పిన మంచి మాటలను స్వీకరించకపోవటం గుర్తు చేసుకొని బాధపడుతున్నారా? లేదా పరశురాముడు, నారద మహర్షి, కణవ మహర్షి మొదలైన వారు చెప్పిన మంచిని స్వీకరించలేదని గుర్తు చేసుకొని దుఃఖిస్తున్నారా? లేదు కదా. నీ హితం కోరే మంచి మనస్సు కలవారు భీష్మ ద్రోణాదులు. వారిని శత్రువులు సంహరించారని జ్ఞాపకం చేసుకొని విచారపడుతున్నారా? లేదు కదా అని నమస్కారం చేసి సంజయుడు ధృతరాష్ట్రుడిని ప్రశ్నించాడు. అప్పుడు ధృతరాష్ట్ర మహారాజు దుఃఖిస్తూ, నిట్టూర్పులు విడుస్తూ ఇలా అన్నాడు. ఓ సంజయ, భీష్ముడు శూరుడు, దివ్యాస్త్రాలు కలవాడు. ద్రోణుడు గొప్ప ధనుర్ధారి. వీరు మరణించారని నా మనస్సు ఎంతో బాధపడుతోంది. మహాత్ముడైన భీష్ముడికి భార్గవరాముడు ఉత్తమ అస్త్రాలను ఇచ్చాడు. బాల్యంలో పరశురాముడు ధనుర్వేదాన్ని ప్రసాదించాడు. ఆ భీష్ముడు యుద్ధంలో కవచదారులైన 10,000 మంది రతికులను ప్రతిరోజు వధించాడు. అటువంటి భీష్ముడిని శిఖండి అర్జునుడి చేత రక్షించబడుతూ వధించాడు అని విని ఎంతో బాధపడ్డాను. ఇక ద్రోణుడి అనుగ్రహం వల్ల మహారథులు, రాజపుత్రులు అయిన కుంతీపుత్రులు, ఇతర మహారాజులు, మహారథులు కూడా అయ్యారు. ద్రోణుడు మహాధనుర్ధారి, ఆడిన మాట తప్పడు. ఆ ద్రోణాచార్యుణ్ణి దృష్టద్యుమ్నుడు వధించాడు.
అందువల్ల నా మనస్సు ఎంతో బాధపడుతుంది. అందుకే నాకు ఇంకా దుఃఖంగా ఉంది. చతుర్విధమైన అస్త్ర విద్యలో సాటి రాని వారు భీష్మద్రోణులు. వారే పడిపోయారని విని నా మనస్సు ఎంతో బాధపడుతోంది. అస్త్రాలనేవి 4 విధాలు: ముక్తాలు, అముక్తాలు, యంత్రముక్తులు, ముక్తాముక్తాలు అని 4 విధాలుగా ఉన్నాయి. ధనుస్సుతోనూ చేతితోనూ ప్రయోగం చేసేవి ముక్తాలు అంటారు. అవి బాణాలు మొదలైనవి. చేతితో తీసుకొని ఉపయోగించే ఖడ్గము మొదలైన వాటిని అముక్తాలు అంటారు. యంత్రాదులతో విసిరేసే గోళము మొదలైన వాటిని యంత్రముక్తాలు అంటారు. ప్రయోగించి మళ్ళీ ఉపసంహరించేవి అంటే శత్రువును గాయపరిచి ప్రయోక్త చేతిలోకి వచ్చేవి, శ్రీకృష్ణుడి చక్రము మొదలైన మళ్ళీ వాపసు వచ్చేవి, వాటిని ముక్తాముక్తులు అంటారు. ఇక్కడే వదులుతో వాళ్ళని సంహరించి మళ్ళీ చేతికి వచ్చేస్తాయి. ఇలా 4 రకాలుగా అస్త్ర విద్య ఉంది. ముల్లోకాలను ద్రోణుడికి అస్త్ర విద్యలో ఏ వీరుడు సాటి రానివాడు. ఆయనే మరణించాడని తెలిసిన తర్వాత నా వారు ఏం చేశారు? అర్జునుడు విజృంభించి సంసప్తకులను వధించి యమలోకానికి పంపించాడు. తర్వాత బుద్ధిమంతుడైన అశ్వత్థామ ప్రయోగించిన నారాయణాస్త్రం వ్యర్థమైపోయింది. అప్పుడు నా సైన్యాలు పారిపోయాయి. ఆ సమయంలో నా వారు ఏం చేశారు? ద్రోణుడు మరణించగా నా వారు శోకసాగరంలో మునిగి పారిపోతున్నారు. ఓ సంజయ, సైన్యాలన్నీ పారిపోతుంటే దుర్యోధనుడు, కర్ణుడు, కృతవర్మ, శల్యుడు, అశ్వత్థామ, కృపుడు, నా పుత్రులు, ఇతరుల ముఖాలు రంగు ఎలా ఉంది అంటే వాళ్ళ రంగు భావాలు కూడా చెప్పాలి ఆయనకి. ఎట్లా నిల్చున్నారు వాళ్ళు? అప్పుడు ఏ బాణం తీసుకున్నారు? ఇవన్నీ భావాలు చెప్పాలట. వాళ్ళ మనసులో కలిగిన భావాలేమిటి, ఎదురు పార్టీ వాళ్ళ భావాలేమిటి, ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ తెలుస్తాయి కదా సంజయుడికి. అందుకని అవన్నీ చెప్పు నాకు అంటాడు. ఇదంతా జరిగినట్లుగా పాండవులు మరియు నా పక్షం వారు చేసిన విజృంభణ గురించి నాకు పూర్తిగా చెప్పు అని అడిగాడు. యుద్ధం పూర్తిగా నేను చూసినట్టు ఉండాలి చెప్పు అన్నాడు. అప్పుడు సంజయుడు ఇలా చెప్పాడు: ఓ మహారాజా, మొదట చెప్తాను విను. నీ అపరాధం వల్ల కౌరవ పక్షంలో జరిగింది విని బాధపడకు అని చెప్తూ, తచ్చుత్వా మా వ్యథాం కార్షీ దిష్టేన వ్యతతే బుధ. దైవవశాన కలిగిన దానికి పండితుడు బాధపడడు. యస్మాద భావీవా భవేదర్ధో నరం ప్రతి అప్రాప్తౌ తస్య వా ప్రాప్తౌ న కచ్చిద్ వ్యతతే బుధ. ప్రారబ్ధవశాన మనిషికి కోరిన వస్తువు లభించవచ్చు, లభించకపోవచ్చు. అది ప్రాప్తించినా ప్రాప్తించకపోయినా ఏ పరిస్థితిలోనైనా జ్ఞాని అయిన వాడెవడు బాధపడడు. కనుక నువ్వు కూడా అలాగే ప్రవర్తించి బాధపడకు అన్నాడు. ఆ మాటలు విని ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు: ఓ సంజయ, నాకు ఇంతకంటే పెద్ద బాధ ఏమీ లేదు. జరగవలసిందంతా దైవ నిర్ణయం ప్రకారమే జరుగుతుందని నాకు మొదటి నుంచి నమ్మకం ఉంది. కనుక యథేచ్ఛంగా అక్కడ ఏం జరిగిందో ఆ విషయాలన్నీ అన్నిటినీ చెప్పు అని అడిగాడు. మళ్ళీ ధృతరాష్ట్రుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 3వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు: ఓ మహారాజా, గొప్ప విలుకాడైనటువంటి ద్రోణాచార్యుడు మరణించగా మహారథులైన నీ కుమారులు విషాదంలో మునిగిపోయారు, అచేతనులైపోయారు. వారికి ఏం చేయాలో తోచలేదు. వారి ముఖాలలో అశాంతి కనిపించింది. శస్త్రాలను పట్టుకున్న వారందరూ దుఃఖించారు. తలలు వంచి కళ్ళు మూసుకున్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు, మౌనంగా ఉన్నారు.
బాధపడుతున్న వారిని చూసి నీ సైన్యాలు ఎంతో దుఃఖించాయి, భయపడ్డాయి. ఏం చేయాలో తెలియక సైనికులందరూ పైకి చూశారు. ఓ మహారాజా, యుద్ధంలో ద్రోణుడు మరణించటాన్ని చూసి వారు చేతులలోని ఆయుధాలన్నీ జారి కింద పడిపోయాయి. నడుముల వద్ద కట్టుకునేవి వేలాడుతున్న ఆయుధాలు కూడా కింద పడ్డాయి. అప్పుడు ఆకాశం నుంచి పడుతున్న నక్షత్రాల్లాగా ఉన్నాయి. ఇలా నీ సైన్యం అచేతనమైపోయింది, నిశ్చలంగా ఉంది. అలాంటి నీ సైన్యాన్ని చూసి దుర్యోధనుడు ఇలా అన్నాడు, ఓ వీరులారా, నేను మీ బాహుబలాన్ని గట్టిగా నమ్మాను, మిమ్మల్ని ఆశ్రయించాను, పాండవులను యుద్ధానికి పిలిచాను. అందువల్లనే ఈ యుద్ధం జరిగింది. ద్రోణుడు చనిపోగా మీరందరూ ఎంతో దుఃఖిస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. యుద్ధరంగంలో యుద్ధం చేస్తున్న వీరులందరూ తప్పకుండా శత్రువుల చేతిలో చనిపోతారు. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. ప్రతివారు ఎప్పుడో ఒకప్పుడు చనిపోవలసిన వారే అని వేదాంతం చెప్పాడు. నా కొడుకు చెప్పాడా? అవును, వేదాంతం చెప్పాడు. యుద్ధం వద్దని చెప్పలేదా? లేదు. యుద్ధభూమిలో పోరాడేవాడికి విజయమో వీరస్వర్గమో కలగనే కలుగుతుంది. అది ఈడేం చెప్పడం అందరికీ తెలుసు. ఇందులో విచిత్రం ఏముంది? కనుక మీరు యుద్ధానికి సిద్ధంగా అండి, యుద్ధం చేయండి, వెనక్కి మాత్రం పారిపోవద్దండి. కర్ణుడు మహాధనుర్ధరుడు, మహాబలవంతుడు. ఇంకా ఉన్నాడు కదా మనవాడు, దివ్యాస్త్రాలతో యుద్ధభూమిలో ఎలా యుద్ధం చేస్తాడో చూడండి, చేస్తున్నాడో చూడండి. ఇంకా కర్ణుడికి భయపడి మందమతి అయిన అర్జునుడు సింహాన్ని చూసిన చిన్న జంతువులాగా యుద్ధం నుండి పారిపోతాడు. చూడు ఇప్పుడు జరుగుతుంది. భీముడు 10,000 ఏనుగులతో సమానమైన బలం గలవాడు. ఆ భీముడితో కర్ణుడు మామూలుగా సాధారణమైన యుద్ధం చేశాడు. ఆ యుద్ధంతోనే అతన్ని నానా దురవస్థల పాలు చేశాడు. ఘటోత్కచుడు దివ్యాస్త్రాలు తెలిసిన వీరుడు, మాయావి, భయంకరుడు. అతన్ని కర్ణుడు తన అమోఘమైన శక్తి ఆయుధంతో చంపేశాడు. దాన్నే చెప్పుకుంటున్నాడు పాపం. ఆ కర్ణుడు సత్యసంధుడు, ధీమంతుడు, అడ్డుకొనలేని పరాక్రమం కలవాడు, అక్షయమైన బాహుబలం గలవాడు. అతడు యుద్ధాన్ని ఈ రోజున యుద్ధభూమిలో చూడండి. అశ్వత్థామ కర్ణులు విజృంభణను ఈ రోజున పాండవులు చూస్తారు. మీరు వీరులే. మీ అందరిలో ప్రతి ఒక్కరూ పాండవులను సైన్యంతో సహా చంపగలరు. మీరంతటి శక్తిమంతులు, బలవంతులు. మీరు అస్త్ర విద్యావేత్తలు. మీరందరూ ఏకమైతే ఇక చెప్పేదేముంది, జయం మందే. కనుక మీరు యుద్ధం చేస్తూ గెలుపు కోసం ప్రయత్నం చేయండి, యుద్ధానికి సిద్ధంగా అండి అన్నాడు. తర్వాత దుర్యోధనుడు సోదరులతో కలిసి కర్ణుడి సకల సైన్యానికి సేనాధిపతిని చేశాడు. కర్ణుడు సేనాధిపతి అయిన వెంటనే పెద్దగా సింహనాదం చేశాడు. వీరోత్సాహంతో యుద్ధం చేశాడు. ఆ సింహనాదం, శంఖానాదం, అద్భుతమైనటువంటి శంఖానాదం. కర్ణుడికి చాలా సంతోషమైంది. కర్ణుడు సృంజయులు, పాంచాలురు, కేకేయులు, విదేహులు అందరిని ఎదిరించి మహాయుద్ధం చేశాడు. కర్ణుడి ధనస్సు నుంచి ఎన్నో బాణాలు ప్రయోగించబడ్డాయి. ఒక బాణం చివరి అంచును ఇంకొక బాణం మొదలు అతుకుతున్నట్లుగా 100 కొద్ది బాణాలు వెలువడ్డాయి. దాని నుంచి వెలువడుతున్నాయి. అవి 9 బారుల్లాగా వేగంగా దూసుకొని వెళ్ళాయి. అవి పాంచాలులను, పాండవులను తీవ్రంగా పీడించాయి. అలా కర్ణుడు 1000 కొద్ది యోధులను సంహరించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.